రైట్. ఇక డీటెయిల్స్ చూస్తే ఇవాళ ఉదయం 11 గంటలకు కేబినెట్ మీటింగ్ జరగనుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ భేటీలో ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులతో పాటు ఇతర అంశాలపై కూడా చర్చించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు కేబినెట్ మీటింగ్, ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశం. ఈరోజు ఉదయం 11 గంటలకు కేబినెట్ మీటింగ్ జరగనుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. దీని మీద మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. ఈ రోజు కేబినెట్ మీటింగ్ జరిగే అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా పాకిస్తాన్ భారతదేశం మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితులతో నేపథ్యంలో సమావేశం జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీని మీద అప్డేట్ ఏంటి? ఈరోజు ఉదయం 11 గంటలకు ఢిల్లీలో కేంద్ర కేబినెట్ భేటీ సమావేశం జరుగుతుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత పూర్తి స్థాయి కేబినెట్ సమావేశం జరుగుతుందని చెప్పాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో పెహల్గామ్ లో టెర్రరిస్టుల దాడుల తర్వాత అంటే భారతదేశం పాకిస్తాన్ పై జరిపినటువంటి ఆపరేషన్ సింధూర్ తో కూడా ఈ ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా అక్కడ పాకిస్తాన్ కి సంబంధించిన టెర్రరిస్ట్ స్థావరాలను కూడా ఆపరేషన్ సింధూర్ మట్టుబెట్టింది. ఈ నేపథ్యంలో కూడా టెర్రరిస్టులను కూడా అంతమొందించిన నేపథ్యంలో కూడా పాక్ దిగొచ్చి చర్చలకు కూడా మేము సిద్ధమంటూ కూడా కాలబేరానికి వచ్చిన నేపథ్యంలో కూడా ఇటు ఇప్పటికే కూడా చెప్తున్న పరిస్థితి, ఇటు సింధు జలాల ఒప్పందం కావచ్చు, ఇతర వాణిజ్యపరమైన ఒప్పందాలకు సంబంధించి కొనసాగించడానికి కూడా భారత్ ముందుకు రావాలి, మేము సామరస్య చర్చలకు సిద్ధమంటూ కూడా పాకిస్తాన్ ఇప్పటికే చెప్తున్న నేపథ్యంలో కూడా ఈ అంశాలపై ప్రధానంగా అయితే చర్చ జరగనుంది. అయితే ఆపరేషన్ ఏదైతే పెహల్గామ్ దాడి తర్వాత ఇది ఏదే అక్కడ వాఘా బార్డర్ ను కూడా అంటే పాకిస్తాన్ భారత్ కు సంబంధించిన వాఘా బార్డర్ కూడా క్లోజ్ చేసింది. అదేవిధంగా గగనతలాన్ని కూడా పర్మనెంట్ గా భారత్ మూసేసింది. ఈ నేపథ్యంలో కూడా అక్కడ రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పాటు భారత్ లో ఉన్నటువంటి పాకిస్తాన్లకు సంబంధించి వారిని కూడా పాకిస్తాన్ కి పంపించిన పరిస్థితి, వాళ్ళకు టైం ఇచ్చి. ఈ క్రమంలో కూడా ఇటు పాక్ కు సంబంధించిన అన్ని మూలాలను క్లోజ్ చేసిన నేపథ్యంలో కూడా పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి. సో ఈ క్రమంలో కూడా పాకిస్తాన్ కాలబేరానికి వచ్చిందని చెప్పాలి. దీంతో కూడా ఇటు చర్చలకు సిద్ధమంటూ కూడా ఇప్పటికే విదేశాంగ శాఖకు కూడా మెసేజ్ కూడా పంపించిన నేపథ్యంలో కూడా ఈ రోజు కేబినెట్ సమావేశంలో కూడా ప్రధానంగా దీనిపై చర్చ జరుగుతుందని చెప్పొచ్చు. ఇటు ఇప్పటికే పలు దేశాలు కూడా విజ్ఞప్తి ఇటు చేస్తున్నాయి, సామరస్యంగా ఇరు దేశాలు ముందుకు పోవాలి, చర్చలతో కూడా ముందుకు పోవాలి అంటూ కూడా ఇప్పటికే చెప్తున్న నేపథ్యంలో ఇటు ప్రధానంగా అమెరికా కావచ్చు, ఇతర దేశాలు కూడా కావచ్చు. ఈ క్రమంలో కూడా ఈ కేబినెట్ భేటీ అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. మరి ఈ భేటీలో ఇటు ఈ ఇరు దేశాల మధ్య నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు కావచ్చు, దేశానికి సంబంధించి ఇప్పటికే ప్రపంచంలో భారతదేశం జీడిపిలో 4వ స్థానంలో నిలిచిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఇది ఒక రికార్డ్ హిస్టరీ అని చెప్పొచ్చు. భవిష్యత్తులో కూడా 3వ స్థానానికి కూడా ఎగబాకే పరిస్థితులు కూడా ఉన్నాయని కూడా ఇప్పటికే కేంద్రం చెప్తున్న నేపథ్యంలో కూడా ఈ అంశాలు కూడా ప్రధానంగా చర్చకు వస్తాయని చెప్పొచ్చు. భవిష్యత్తులో తీసుకుపోయే నిర్ణయాలు, ఏదైతే అభివృద్ధికి సంబంధించిన సంక్షేమ పథకాల అంశాలు కూడా ఈ చర్చల్లో ప్రధానంగా ఉంటుందని చెప్పొచ్చు. రహీం, ఇటీవల గత ఒక 2 రోజుల క్రితం మిస్త్రీ మీడియా సమావేశంలో కూడా చెప్పారు. ఎందుకంటే ట్రంప్ పదే ఆ 2 దేశాల మధ్య యుద్ధం జరిగితే లక్షల్లో ప్రాణ నష్టం జరిగేది, నేనే ఆపాను అంటూ పదే ట్రంప్ 1-3 సార్లు చెప్పుకోవడం జరిగింది. కాకపోతే మిస్త్రీ నిన్న గత 2 రోజుల క్రితం మీడియా సమావేశంలో చెప్పడంలో భాగంగా ఎవరు 3వ దేశం మధ్యవర్తిత్వం వల్ల ఆగలేదు, ఇది కేవలం ద్వైపాక్షిక చర్చల ద్వారా సీజ్ ఫైర్ అనేది పెట్టుకున్నాము, దీంట్లో ఎవరి ప్రమేయం లేదంటూ కూడా ఇటువంటి మిస్త్రీ ప్రకటించడం జరిగింది. దీన్ని బట్టి నిన్న పాక్ ప్రధాని కూడా శాంతి చర్చలకు కానివ్వండి, చర్చలకు మేము సిద్ధంగానే ఉన్నామంటూ ప్రకటించడం జరిగింది. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు కూడా 3వ దేశం ప్రమేయం లేకుండానే ఈ చర్చలు జరుగుతాయా? దీంట్లో మళ్ళీ ట్రంప్ ఏమైనా హస్తం ఉందా? దీన్ని ఎలా చూడాలి? అయితే ఈ పాకిస్తాన్ భారత్ యుద్ధ నేపథ్యంలో కూడా ఏదైతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్
అంటే ఇరు దేశాలు శాంతిగా ఉండాలి, అంటే ఇరు దేశాలు ఈ కాల్పుల విరమణని సీజ్ ఫైరింగ్ కి ఉండాలి అంటూ కూడా ఇప్పటికే చెప్పిన నేపథ్యం. కానీ నేను తన వల్లనే ఏదైతే యుద్ధం ఆగిపోయింది, తానే ఈ ఇరు దేశాలకు సంబంధించి ఆ యుద్ధాన్ని ఆపానంటూ కూడా గొప్పలు చెప్పుకుంటున్న పరిస్థితి ప్రపంచ వేదికల్లో. సో ఈ క్రమంలో కూడా ఇది చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే కీలక సమయం ఇప్పటికే భారత్ ఆపరేషన్ సింధూర్తో కూడా టెర్రరిస్ట్ స్థావరాలని కూల్చివేసింది, అక్కడ ఆ పోర్ట్లను కూడా ధ్వంసం చేసింది, పాకిస్తాన్ కి సంబంధించిన మూలాలపై దెబ్బ కొట్టింది. మంచి కీలక సమయంలో కూడా ఈ ఒకేసారి ఈ యుద్ధం ఆగుతున్నట్టు, అంటే సీజ్ ఫైరింగ్ జరిగినట్టు కూడా ఇప్పటికీ ప్రకటించిన నేపథ్యంలో కూడా ట్రంప్ తన వల్లే ఇది యుద్ధం ఆగిపోయిందంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో కూడా మిస్రీ విదేశాంగ కార్యదర్శి మిస్రీ మాత్రం ఒక క్లియర్ గా చెప్పిండు, ఈ యుద్ధంలో కూడా ఇతర మూడో దేశ ప్రమేయము లేదు, ఎవరు చెప్తే మేము ఆపలేదు, రెండు దేశాల ద్వైపాక్షిక చర్చలతోటే కూడా ఈ యుద్ధం ఆగిపోయింది. కాబట్టి దీంట్లో మా భారత్ కి సంబంధించి మూడో దేశ ప్రమేయం మాకు అక్కర్లేదు, మేము ఏదన్నా సాల్వ్ చేసుకోగలం అంటూ కూడా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో కూడా దీంట్లో అర్థమవుతుంది. ఏంటంటే ట్రంప్ ప్రమేయం లేదు, ఓన్లీ ప్రగల్భాల కోసమే ట్రంప్ ఈ విధంగా మాట్లాడిండు అంటే ట్రంప్ కొన్ని వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా ట్రంప్ అలాంటి వ్యాఖ్యలు చేసినట్టు కూడా ఇండైరెక్ట్ గా భారత్ స్పష్టం చేసిన నేపథ్యంలో కూడా మిస్రీ మాత్రం ఈ విధంగా చెప్పడం జరిగింది. ఈ క్రమంలో కూడా భవిష్యత్తులో కూడా ఏదన్నా సరే మేము అంటే మూడో దేశానికి సంబంధించిన అంశం మాకు అవసరం లేదు, మూడో దేశ చర్చలతో మూడో దేశం మాకు మధ్యలో ఉండాల్సిన అవసరం లేదు, మేము ఏదన్నా సరే పరిష్కరించుకోగలుగుతాం అంటూ కూడా చెప్పారు. ఈ క్రమంలో కూడా ఇటు పాకిస్తాన్ కూడా చెప్పిన పరిస్థితి, ఖచ్చితంగా శాంతి చర్చలకు మేము సిద్ధం, ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచుకోవడానికి పాకిస్తాన్ ముందు అంటే సిద్ధంగా ఉంది, భారత్ కూడా ముందుకు రావాలంటూ కూడా ఇప్పటికే పాక్ ప్రధాని కూడా చెప్పిన నేపథ్యంలో కూడా ఈ అంశాలపై ప్రధానంగా ఈ రోజు కేబినెట్ భేటీలో చర్చించి పాకిస్తాన్ పై ద్వైపాక్షిక సంబంధాల అంశం కావచ్చు, శాంతి చర్చల అంశాలపై కూడా ఈ రోజు అయితే ఒక కీలకంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కానీ ఇప్పటికే పాకిస్తాన్ గగనతలాన్ని మాత్రం పూర్తిగా భారత్ మూసేసింది. అదేవిధంగా సింధు నది జలాల ఒప్పందానికి సంబంధించి కూడా పూర్తిగా ఇప్పుడు ప్రస్తుతానికైతే